మల్లెపూలకి ఫస్ట్ నైట్కి ఉన్న సంబంధం గోడికి బల్లికి ఉన్న సంబంధం లాంటిది. విడదీయరానిది. ఇన్స్టాగ్రామ్ లో ఎవరన్నా ఒక ఇన్ఫ్లుయెన్సర్ కి ఎదగాలని చెప్పేసి నీతులు చెప్పడం మొదలు పెడితే మూతులు బదిలేటట్టు అంటారు అనమాట. సో ఈ సాంగ్ మిక్స్ బై డీజే. మీకు అరచేతి రేఖలు అరిగిపోతున్నాయి, మాకు మిడిల్ ఫింగర్ రేఖలు అరిగిపోతున్నాయి. అది సో మనకి అరచేతి రేఖలు అరిగిపోతే అక్కడేమో మిడిల్ ఫింగర్ కున్న రేఖలు అరిగిపోతున్నాయి అంట. యాక్చువల్ ఇన్ఫ్లుయెన్సర్ కి ఒక క్యారెక్టరైజేషన్ అనేది ఉంటది అనమాట. సో అక్కకి అలాంటి క్యారెక్టరైజేషన్ అనేది ఏం లేదనమాట. సో తన క్యారెక్టర్ ని సో ఆన్లైన్ ఆఫ్లైన్ అని రెండు డివైడ్ చేసి చూపెడుతుంది అనమాట. సో ఈ రోజు మన సెలబ్రిటీ మౌనిక రావు -13. హైదరాబాద్ సినిమాలో లాగా సో ఎర్రి పువ్వులు అంటే ఎవరమ్మా అంటే ఈ 62,000 మందిని చూపిస్తే సరిపోయింది అనమాట. వరస్ట్ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ అనమాట. సో నేను చూడలేకపోతున్నానా లేకపోతే మీరు తెలుసుకోలేకపోతున్నారా అన్నది అక్కడ బిగ్ క్వశ్చన్. మేమేమన్నా పెద్ద బ్యూటీ అంటే అదేం కాదు మామ. సో 132 అంకణలు దిప్పుతా ఉంటది, ఒట్టి మీద కేజీ కన్ను ఉండదు, సరిగ్గా నవ్వినా కానీ మనం చూడలేమన్నమాట, అంత అందంగా ఉంటది అనమాట. సో కావాలంటే కొన్ని శాంపిల్స్ వదులుతాను చూడండి. సో అక్క ఏం చేస్తుంది అని అడగొద్దు. సో అసలు అక్క ఏం చెయ్యదు అనేది అడగండి అనమాట. మనకి జానీ సిన్స్ తెలుసు, వేరియేషన్స్ కా బాప్ అనమాట. సో అక్క అంతకు మించి అన్నట్టు ఉంటది. సో ఎందుకు ఈ మాట అన్నానంటే సో అక్క ఒక సోషలిస్ట్, ఒక యాక్టివిస్ట్, ఒక రేపిస్ట్, ఒక థెరపిస్ట్, ఒక ఇట్లా చెప్పుకుంటూ పోతే సో చాలా ఉన్నాయి అనమాట. సో అక్క ఒక రకంగా చెప్పాలంటే సో నిద్రపోతున్న ఆడజాతిని పైకి తేటానికి వచ్చిన ఒక ఫెమినిస్ట్ అనుకోండి మీరు, ఈ తరానికి సంబంధించినట్టు. సో మై లైఫ్ మై రూల్స్ ఈ కొటేషన్ మన అందరికి బాగా తెలుసు అనమాట. వన్స్ అపాన్ ఎ టైం మనకి ఇన్స్టాగ్రామ్ లో నవీన్ కుమార్ రెడ్డి సో క్రయింగ్ స్టార్, పీరియడ్ స్టార్ సంథింగ్ ఇలా మోటివేషన్ ఇచ్చేవాళ్ళు అనమాట. సో మన షరీఫ్ భాయ్ సో ఆ మోటివేషన్స్ అన్ని మనం విన్నాము, అవన్నీ మనకు ఓల్డ్ అయిపోయినాయి. కానీ ఇప్పుడు న్యూ జనరేషన్ కి కొత్త మోటివేషన్ ఏదన్నా ఉందంటే సో అక్క ఇచ్చే మోటివేషన్ ఉంటది. అరే ఎర్రిఫలో సెలబ్రిటీలు అంటే సినిమాలలో పనిచేసే వాళ్ళు, రోజుకు ఒక కొత్త బట్టలు కట్టుకునేటోళ్ళు, ఇన్స్టాగ్రామ్ లో ఎక్కువ ఫాలోవర్స్ ఉన్న కాదు. సెలబ్రిటీలు అంటే లైఫ్ ని సెలబ్రేట్ చేసుకునేటోళ్ళు, లైఫ్ లో ఎవ్రీ మినిట్ ని ఎవ్రీ సెకండ్ ని సెలబ్రేట్ చేసుకునేటోళ్ళు, లైఫ్ నే సెలబ్రేట్ చేసుకునేటోళ్ళు సెలబ్రిటీలు. సో ఒకసారి ఉన్నారంటే సో రెండోసారి బ్లాక్ చేస్తారు, లేకపోతే మెడకు పెట్టి ఒక్కటి దిగుతారు అనమాట. సో అట్లా ఉంటది. సో మొదట్లో అక్క కథ పద్ధతిగా సాంప్రదాయంగా బాగానే రీల్స్ చేసింది. అండ్ ఆ తర్వాత కాస్త పిచ్చి కాస్త ముదిరినట్టు ఇంకోలా బిహేవ్ చేయడం స్టార్ట్ చేసింది అనమాట. సో అప్పట్లో ఫుల్ లెంత్ డ్రెస్ ఉండేది, అండ్ ఇప్పుడు అది కాస్త స్లీవ్లెస్ కి వెళ్ళిపోయింది అనమాట. సో గట్టిగా చూసి హెచ్పి కొట్టుకోవడానికి కూడా సో అంత కరెక్ట్ అయిన కంటెంట్ ఉన్నది కాదు. ఆ రకంగా చెప్పాలంటే మనం అందరూ సామాన్లు బాగుండాలని చెప్పి భూలక్ష్మి ఆంటీని అంటాం కానీ సో ఆ కామెంట్ ఈమెకు కూడా పెట్టొచ్చు అనమాట. అక్క నీతులు చెప్పిద్రా విన్నామంటే నీ అంత ఎర్రపు ఇంకొకటి ఉండడు అనమాట జీవితంలో. సో 2 in 1 మాటలు అనమాట. సో అటు మగాడి మాటలు కాదు, ఆడదాని మాటలు కాదు అన్నట్టు ఉండింది. సో ఒక 10 రోజుల క్రితం ఏం చేసిందంటే అక్క సో ఇన్స్టాగ్రామ్ లో ఫేమస్ అవ్వాలంటే ఒకటి బూతులు తిట్టాలి, 2 లేదు అని అంటే బట్టలు ఇప్పుకొని తిరగాలి. సో ఈ 2 చేస్తే ఫేమస్ అవుతారని చెప్పింది చుడీదార్ వేసుకొని. సింపుల్, ఒకటి బట్టలు ఇప్పేసి వీడియో చేయాలి, లేదా బూతులు మాట్లాడుతూ వీడియో చేయాలి, 2 కలిపి కొడితే ఇంకా ఫస్ట్. ఆ నెక్స్ట్ ఒక 10 days 15 days గ్యాప్ లోనే అక్క అట్నే ఎట్లానే బ్లౌజ్ వేసుకొని బ్లౌజ్ కూడా అనకూడదు, సో బ్రా వేసుకొని ఒక్కటే షార్ట్ ఒకటే రీల్ అట పెట్టింది. 10 million వ్యూస్ అనమాట. అంతే 60,000 మంది సబ్స్క్రైబర్లు, ఐ మీన్ ఫాలోవర్స్. యాడ్ వస్తారా? సో కాస్త వాడండి బాబు. సో నేమేమో ఇన్ఫ్లుయెన్సర్, సో మేము ఇన్ఫ్లుయెన్స్ చేస్తాము సొసైటీని, లేకపోతే ఎర్రి పువ్వుల్ని. ఇక్కడ ఎవరిని పువ్వులు చేస్తారు అన్నది డీటెయిల్ గా ఆలోచించండి మిత్రులారా. నేను ఎందుకంటున్నానంటే సో ఈ మధ్య ఈ రీల్స్ ఎక్కువైపోతున్నాయి. సో గ్లామర్ నాలు కూడా కాదు, మనం అనుకున్నట్టు ఇది పెద్ద సెక్స్ ఫామ్ రా, లేకపోతే అసలు చూడకుండా ఉండలేము, ఎక్స్పోజింగ్ కూడా ధూమ్ ధామ్గా ఉంటదంటే సో అంత సామాన్లు ఏమో నీట్ గా ఉన్నది లేదు. యాక్చువల్ ఇన్ఫ్లుయెన్సర్ కి ఒక క్యారెక్టరైజేషన్ అనేది ఉంటది అనమాట. సో అక్కకి అలాంటి క్యారెక్టరైజేషన్ అనేది ఏం లేదనమాట. సో తన క్యారెక్టర్ ని సో ఆన్లైన్ ఆఫ్లైన్ అని రెండు డివైడ్ చేసి చూపెడుతుంది అనమాట. పక్కకు వచ్చే కామెంట్లు కూడా ఒక్కొక్కటి ఒక రేంజ్ లో ఉంటాయి అనమాట. ఎట్లా ఉంటదంటే ఈమె థియరీ మొత్తం సో దారికి పోయే కంపెనీ గుద్ద తగిలించుకున్నట్టు ఉండిద్ది అనమాట. ఒక రకం చెప్పాలంటే అసలు ఇదంతా ఫేక్, నిజం అసలు ఖచ్చితంగా అంతా ఫేకే కదా, దాంట్లో ఏం లేదు. వీడియోలో సో ఇన్ఫ్లుయెన్సర్ గా ఎదగాలనుకుంటుంది. సో తన ప్రయాణం ఎంత దాకపోయి ఎక్కడ అవుతుంది అన్నది వెయిటింగ్ చూద్దాం మరి. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బాయ్.